యూదా ప్రాంతం యెరూషలేము ప్రాంతంలో ప్రజలు కిటకిటలాడుతూ తమ వ్యాపారాలు చేసుకునేటువంటి సమయం. వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తూ తన వ్యాపారంలో కొనసాగుతూ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి సమయం అది దేవుడు చూచాడు. ఆయన ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఒక ప్రవర్తన వారి చెంతకు పంపబోతున్నారు. వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. ఇది ఏ యెహోవా వాక్కు. ఇది ఏ యెహోవా వాక్కు. ఇది ఏ యెహోవా వాక్కు. ఆమె పవిత్రురాలు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ. యెహోవా దేవుడు ఆమె గర్భాన ఈ భూలోకానికి రాదలిచి ఆమెను తల్లిగా ఏర్పాటు చేసుకునేను.
దయాప్రాప్తురాలా నీకు శుభం. భయపడకుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. నేను పురుషుని ఎరుగున దాన్ని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్డాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో ప్రభుదాసురా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. కలదు. ఆ ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను మనుష్యుడు కలడు. దైవభక్తి గలవాడై జీవించుచుండెను. యోసేపుకు కన్య మరియ ప్రదానము చేయబడెను. ఇతడు నీతిమంతుడు. పెళ్లి కాకుండానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన మరియను చూచి కలత చెంది అవమానం భరించలేక ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడవలని ఆలోచనగా తీవ్రంగా ఆలోచన చేయుచుండెను. ప్రదానము చేయబడిన మరియా పెళ్లి కాకుండానే గర్భము ధరించుట నాకు అవమానముగా ఉన్నది. ఈ అవమానముతో ఈ లోకములో జీవించలేను. అందుకని మరియను దూషించను లేను, అవమానపరచను లేను. మరియను రహస్యముగా విడనాడిదను. ఇంతకన్నా మరి ఒక మార్గము లేదు. మరియను రహస్యముగా విడనాడిదను. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వర్తమానం ఈ సమయమందు విందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని స్వరాన్ని మీరందరూ వినాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చి చూసినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తుల్ని బైబిల్ గ్రంథము మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. ఎవరు ఆ వ్యక్తులు అన్నట్లయితే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి బైబిల్ గ్రంథంలో రాయడానికి కారణం ఎందుకంటే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో జ్ఞానపూర్వకమైన జీవితాన్ని మనము జీవించాలని మన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము మూర్ఖుల్లాగాను జ్ఞానం లేని వాళ్ళగాను మనము ఉండకూడదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. జ్ఞానము బహు విషయమైనదని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. జ్ఞానముకి మూల కారణము దేవునికి భయభక్తి కలిగినప్పుడు, దేవునికి భయము ప్లస్ భక్తి కలిగినప్పుడే మనకి జ్ఞానం అనేది ఎదుగుతుందని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. లోక పుస్తకాలు చదవడం ద్వారా మనము జ్ఞానాన్ని పొందుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది బుద్ధి అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రతి తల్లిదండ్రుల ఒక కళ లేకుంటే వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నా కుమారుడు లేకుంటే నా కుమార్తె ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి,
వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, నా బిడ్డలు అందరికన్నా పైన ఉండాలి అని ప్రతి తల్లిదండ్రుల ఒక కళ. చాలా మంది పేదవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డల్ని మంచి మంచి స్కూల్కి పంపిస్తారు. కారణం ఎందుకు తెలుసా? తనలాగూ ఆ తల్లిదండ్రులాగా బిడ్డలు కష్టపడకూడదని, వాళ్ళు ఉన్నతమైన ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలని మంచి మంచి స్కూల్కి పంపిస్తూ ఉంటారు. మన దేవుడు జ్ఞానాన్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని జ్ఞానులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని జ్ఞానం గురించి వివరించడానికి దేవుడు 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ దివిటీల్లో నూనె పెట్టుకొని ఆ మహారాజు గురించి, ఆ రారాజు గురించి కనిపెడుతూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు నూనె ఉంది కానీ కొంతవరకే పెట్టుకున్నారు. ఆ సమయం వరకు జీవిస్తే చాలులే అని బుద్ధి లేని కన్యకలు వాళ్ళు అలాగూ జీవిస్తూ ఉన్నారు. కొంత సమయం అయిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె అయిపోయింది. అయితే బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ నూనెని దాచుకొని ఉన్నారని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన కన్యకలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసినట్లయితే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమిలో బ్రతుకుతున్న నువ్వు జ్ఞానమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన భూమిలోకి వస్తున్నాడనే సందేశం ఆయన తీసుకుని వచ్చినప్పుడు 2 వ్యక్తులకి ఆయన ప్రాముఖ్యంగా ఆయన సందేశాన్ని తీసుకుని వచ్చాడు. ఒకటి గొల్లలు పెద్ద చదువు చదివిన వాళ్ళు కాదు. ఇంకొకటి తూర్పు దేశపు జ్ఞానులని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని ఎందుకు వాళ్ళని పిలిచారంటే వాళ్ళు జ్ఞానులు గనుక, వాళ్ళని జ్ఞానాన్ని వాడేవాళ్ళు గనుక, అందుకని బైబిల్ గ్రంథములో వాళ్ళని జ్ఞానులు అని రాయబడి ఉంది. చాలా మంది మీరు బైబిల్ గ్రంథంలో చదివి ఉంటారు. బుద్ధి కలిగిన కన్యక, బుద్ధి కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది, బుద్ధి లేని స్త్రీ తన ఇల్లుని కూలగొట్టుకుంటుందని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. కనుక ఈ బుద్ధి కలిగిన జ్ఞానుల గురించి ఈనాడు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఈ తూర్పు దేశపు జ్ఞానులకి దేవదూత వచ్చి సందేశం ఇవ్వలేదు. ఇలాగూ బెత్లెహేమునందు యేసు ప్రభు వారు జన్మించాడనే సందేశము వాళ్ళకి తీసుకురాబడలేదు. అయితే వాళ్ళకి ఇవ్వబడిన ఒకే ఒక సందేశం ఏంటంటే, ఆనాడు ఆ యొక్క ఆకాశముకి నుంచి దగ్గరగా ఈ భూమికి చాలా దగ్గరగా ఒక నక్షత్రము కనిపించింది. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు చాలా ఆనందభరితులయ్యారంట. ఆ నక్షత్రం ఒక వెలుగుని చూసి వాళ్ళు చాలా సంతోషించారంట. దేవుని బిడ్డలారా, నక్షత్రాన్ని చూస్తేనే సంతోషించడానికి కారణం ఎందుకంటే ఆ నక్షత్రం వెనక ఒక మెసేజ్ ఉందనే విషయము జ్ఞానం కలిగిన వాడు అర్థం చేసుకున్నాడు. అదే వెలుగుని అదే సమయంలో ఈ గొల్లలు కూడా చూసి ఉంటారు. గొల్లలకి ఆ జ్ఞానము లేదు కనుక ఆ నక్షత్రం భూమికి సమీపంగా వచ్చింది, ఎందుకో వచ్చింది అనేసి వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కువగా ఆలోచించడము ప్రారంభించారు. ఎందుకు ఈ నక్షత్రము భూమికి సమీపంగా వచ్చింది? మనకి చాలా నక్షత్రాలు మనకి భూమికి దగ్గరగా ఉంటాయి. వాటి మధ్యలో చాలా దగ్గరగా ఉండే నక్షత్రం పేరు సూర్యుడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఆకాశంలో ఉండే ఆ యొక్క గ్యాలక్సీ పేరు మిల్కీ వే. ఈ గ్యాలక్సీలోనే చాలా దగ్గరగా మనకు ఉండే నక్షత్రం పేరు సూర్యుడు. మనము సూర్యుడిని చూసి ఎప్పుడు కూడా అత్యానంద భరితులైనట్టుగా లేకుంటే చాలా సంతోషపడినట్టుగా ఎప్పుడు కూడా లేదు. అయితే ఈ యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తులు, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తేనే వాళ్ళు చాలా సంతోషపడారు. కారణం ఎందుకంటే నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చిందనుకో దానికి అర్థము ఒక గొప్ప రాజు, యూదుల రాజు పుట్టివుడానండి. దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం అని చూసినప్పుడు ఈ కాలంలో చాలా మంది స్టార్స్ అని చెప్తాము. సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ ని మనము చూస్తూ ఉంటాం. ఈ లోకంలో చూస్తున్న చాలా మంది సెలబ్రిటీవ్ గా ఉండొచ్చు, కానీ వాళ్ళ నిజమైన జీవితంలో వెలుగులేని ఒక స్టార్ గా ఉన్నారు. ఈ స్టార్లు పెట్టిన ఏ వ్యక్తి జీవితంలో మీరు చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఒక స్టార్ లాగా వాళ్ళు ప్రకాశించట్లేదు. నిజమైన స్టార్ ఎవరంటే యేసు
ప్రభు అని మాత్రమే నేను మీకు తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమికి సమీపంగా వచ్చిన ఈ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఆనందభరితులై వెంటనే రాజు భవనం మీదకి వచ్చారంట. రాజు భవనము అన్నప్పుడు ఆ సమయంలో హేరోదు మహారాజు ఆయన ఈ భూమిని ఏలుతూ ఉండేవాడు అనమాట. ఈ తూర్పు దేశపు జ్ఞానులు రాజు ఇంటికి వస్తేనే రాజు వాళ్ళని స్వీకరించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదే గొల్లలో వచ్చినట్లయితే ఈ తూర్పు దేశపు జ్ఞానుల్ని స్వీకరించిన ప్రకారంగా వాళ్ళని స్వీకరించి ఉండరు. కారణం ఎందుకు తెలుసా? వీళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళు. ఈ లోకములో ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి పెద్దవాళ్ళు మీరు జ్ఞానులుగా ఉండాలని మన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానముతో మీ జీవితాన్ని నడిపించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఇంకా ఏం చేశారంటే రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. అయ్యా, ఎక్కడ మనకి యువరాజు ఎక్కడున్నారు? ఆయనని చూసి ఆయనని ఆరాధించడానికి వచ్చి ఉన్నానని ఆనాడు ఆయన తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట వెంటనే ఆయనకి బహు కోపం వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆయన కూర్చున్న ఆ యొక్క థ్రోన్ లేకుంటే సింహాసనము వేరే వ్యక్తి ఆక్రమించబోతున్నాడనే ఒక భయము. చాలా మందికి నేను ఉన్న స్థానంలో వేరే వ్యక్తి వస్తారనే భయము చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్థానాన్ని విడిచిపెట్టేటప్పుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నడిపించే దేవుడు కానీ ఆయన దిగి మనల్ని ఇంకా కిందకి వెళ్ళిపోవాలని మన దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించడు. దేవుని బిడ్డలారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ సందేశాన్ని చెప్తానే ఈ రాజుకి సంతోషం లేదు. ఆకాశం నుంచి దేవదూతలు వచ్చి చాలా సంతోషించారు ఈ భూమి యందు. అయితే ఈ రాజు మనసులో సంతోషం లేదు. ఎందుకంటే ఆయన కుర్చీలోకి వేరే రాజు రాబోతూ ఉన్నాడు. ఆయన లోకరక్షకుడని ఎలాగూ తెలుసుకున్నారంటే ఆనాడు బైబిల్ గ్రంథముని వాళ్ళు తెరిచి చూశారు. ఎవరి రాజు? ఎందుకంటే హేరోదు రాజు ఇంటిలో ఏ కుమారుడు పుట్టలేదు. వెంటనే ఆయన ఏం చేశారంటే అక్కడున్న శాస్త్రుల్ని ఆజ్ఞాపించి బైబిల్ గ్రంథముని వెతకమన్నప్పుడు మలాకి 5వ అధ్యాయం, మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆనాడు వాళ్ళు తెరిచి చూసిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టబోతున్నాడని. పాత నిబంధనలో చిన్న ప్రవక్తలని చాలా ప్రవక్తలు ఆఖరిగా పాత నిబంధనలో మనము చూడొచ్చు. వాళ్ళు యాక్యురేట్ గా యేసు ప్రభు వారు బెత్లెహేములోనే పుడతాడని మీకా మాత్రమే తెలియపరచడనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ శాస్త్రులు ఈ విషయాన్ని తెలియపరుస్తూనే హేరోదు రాజు జ్ఞానుల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. యేసు ప్రభుకి దగ్గరికి వెళ్ళి మీరు పూజించి నాకు సందేశము తీసుకురండి అని ఆయన ఆజ్ఞాపించాడు. ఇంకా మనము లోతుగా చూసినట్లయితే ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు అక్కడే ఉండిపోలేదు, కానీ యేసు ప్రభుని వెతుకొని వచ్చి వాళ్ళు ఇంటిలోకి వచ్చి యేసు ప్రభుని ఆరాధించారని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభుని ఆరాధించిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే నాలాగా సూటు కూడా వేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు డబ్బు ఎక్కువ ఉండొచ్చు. యేసు ప్రభు వారికి అనేక బహుమతులు తీసుకురావాలని వచ్చిన జ్ఞానులు ఆనాడు అనేకమైన బహుమతి తెచ్చిన వాళ్ళు మంచి వస్త్రములతో వచ్చి ఉంటారు. అయితే యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. ఆ నక్షత్రం వాళ్ళని నడిపించింది. నక్షత్రపు వెలుగులో వాళ్ళు నడిచారు. ఆ వెలుగు యేసు ప్రభు ఉన్న స్థలంలో ఆగిపోతేనే అక్కడికి వచ్చి యేసయ్యని వాళ్ళు సాష్టాంగంగా పడి ఆరాధించారు. అప్పుడు యేసు ప్రభుని వాళ్ళు పూజించారని బైబిల్ చెప్తూ ఉంది. నువ్వు ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించినా, నీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు యేసు ప్రభుని నువ్వు ఆరాధించాలి. యేసు ప్రభుని ఆరాధించడం కన్నా భూమిలో ఎలాంటి అర్హత మనకు లేని వాళ్ళంగా మనం ఉండగా యేసు ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశమని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడం మాత్రం కాకుండా 3 పనులు వాళ్ళు చేశారు. ఈ ముగ్గురు జ్ఞానులు 3 రకాలైన బహుమతులు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. నంబర్ 1, వాళ్ళు తీసుకుని వచ్చిన బహుమతుల్లో మొట్టమొదటిది ఏంటంటే బంగారము. బంగారము అని చూసినట్లయితే బంగారం ఎప్పుడు కూడా పాతపడదు. బంగారం ఎప్పుడు కూడా పాతదైపోయిందని ఎక్కడో పక్కన పెట్టము. బంగారం విలువ ఎప్పుడు కూడా బంగారమే. మీ బిడ్డల్ని రోడ్లో వదిలేస్తారు, కానీ బంగారం మాత్రం లాకర్లో పెడతారు. ఎందుకంటే బంగారం అంటే అంత విలువైంది.
చాలాసార్లు డబ్బులు టేబుల్ మీద పెడతాం, కానీ బంగారము టేబుల్ మీద చాలాసార్లు పెట్టరు. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా దాచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారం అనేది 2013 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వాళ్ళకి తీసుకుని వచ్చారంటే దాని అర్థం ఏం తెలుసా? ఆనాడు గోల్డ్ మైన్స్ లేదు, చాలా కష్టం గోల్డ్ దొరకాలంటే. ఈ తూర్పు దేశపు జ్ఞానులు చాలా కష్టపడి ఈ బంగారంని వాళ్ళు కొన్నారు. చాలా ఆస్తిని అమ్మి ఆ బంగారాన్ని వాళ్ళు సంపాదించారు. ఆ బంగారంని యేసు ప్రభు కొరకే ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. క్రిస్మస్ అనగా మనము క్రీస్తుకి ఇవ్వడము, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము, క్రిస్మస్ అనగా మన దగ్గర ఉన్న ప్రాముఖ్యమైనది, బలమైనది, శక్తివంతమైనది, విలువైనది యేసు ప్రభుకి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. రెండో కానుక ఏం తీసుకుని వచ్చారంటే సాంబ్రాణి తీసుకుని వచ్చారు. ఈ సాంబ్రాణి తీసుకుని వచ్చిన వ్యక్తి దాదాపు శాస్త్రులు ఏం తెలియపరుస్తున్నారంటే ఆయన ఇండియా నుంచి కూడా వచ్చి ఉండొచ్చని కొంతమంది శాస్త్రులు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇండియా దేశంలో గర్భిణీ స్త్రీలు చిన్న శిశువు పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి సాంబ్రాణి వేస్తారు స్నానం చేస్తేనే. ఎందుకంటే సాంబ్రాణి చాలా మంచిది, చాలా మంచిది ఆరోగ్యంకి. ఈ సాంబ్రాణి గురించి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ సాంబ్రాణి నిప్పు మీద వేసిన కొంత సమయమే అది ఉంటుందన్నమాట. నిప్పు మీద వేసిన కాసేపులో అది పొగగా ఆవిరిగా మాయమైపోతుంది. దేవుని బిడ్డలారా, మనము కూడా క్రైస్తవులైన మనము నిప్పుల మీద కాల్చబడి ఒక విశ్వాసులుగా ఉండాలి. కష్ట మార్గంలో వెళ్తూ సుఖాన్ని అనుభవించే విశ్వాసులుగా ఉండాలి. నిప్పుల మీద వేస్తేనే కాసేపు ఉంటుంది, కానీ అది మంచి సువాసన కలిగించి మంచి వాతావరణం ఇచ్చి అది మాయమైపోద్ది. ప్రతి క్రైస్తవుడైన నువ్వు నీ జీవితంలో కొంతకాలము బ్రతికిన మంచి బ్రతుకు బ్రతకాలని సాంబ్రాణి మనకి నేర్పిస్తూ ఉంది. మూడో అంశము బోలము. బోలముని ఆనాడు వాళ్ళు తీసుకురావడానికి కారణం ఎందుకంటే బోలము అనేది ఒక మెడిసిన్, ఒక మందు అన్నమాట. ఈ మెడిసిన్ యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాలనుకున్నారు. ఈ కాలంలో డాక్టర్లని, అధికారుల్ని, సైంటిస్ట్ని కొంతమంది గొప్పగా పొగుడుతూ ఉంటారు. సృష్టికర్తని పొగడరు. సృష్టికర్తను వదిలేసి సృష్టిలో ఉన్న వాటిని కొంతమంది చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానముతో సంపాదించిన మెడికల్ ప్రోడక్ట్ ని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఈ యొక్క బోలము అనే మాట ఒక అర్థం ఏంటంటే అది ఏ దానికైతే మనము రాస్తామో ఆ యొక్క శరీరము కుళ్ళిపోదన్నమాట. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన శరీరానికి బోలము రాశారని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మూడు వాళ్ళు కానుకలుగా యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ రాత్రికాల సమయమందు నీతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క లోక రక్షకుడు ఈ భూమిలో పుట్టడానికి కారణం ఎందుకంటే నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను రక్షించడానికి అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఇంకా పాపుడుగా ఉండగా, ఇంకా నీ జీవితంలో శాపముతో జీవిస్తుండగా నిన్ను యేసు ప్రభు ప్రేమించడానికి, నీతో జీవించడానికి, నిన్ను ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ భూమిలో ఆయన పుట్టాడు. ఈ యేసు ప్రభు వారికి ఈ క్రిస్మస్ సమయంలో నువ్వు ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నావు? నన్ను అడిగినట్లయితే నువ్వు ప్రతి నెల ఒక పాస్టర్కి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో చాలా డబ్బులు ఉన్నట్లయితే నీ జీవితంలో ఒక సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయి. మన్నా జూబిలీ చర్చ్ ద్వారా అనేక సంఘాలు కడుతున్నాం. నీ కుటుంబం ద్వారా ఒక సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయి. అది జీవితంలో ఒక లక్ష్యముగా పెట్టుకో. అనేక ఇల్లులు కడుతున్నారు, కొంతమంది ఒక ఇల్లు ఉంటుంది, ఇంకా 4-5 ఇల్లులు కట్టుకుంటున్నారు. యేసు ప్రభువు నివసించడానికి ఒక ఇల్లు కట్టడానికి, దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేయి. లేకుంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే దేవుని రాజ్య సువార్తని వ్యాపించడానికి ఎక్కడో సువార్త ప్రకటించే వాళ్ళు కాదు, కానీ మన్నా జూబిలీ సంఘము ద్వారా నువ్వు విత్తనాలు రాసినట్లయితే, దాన్ని వేసినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక అనాథ బిడ్డని మీరు కాపాడి అబ్బాయిని పెంచండి. ఒక విధవరాలకి క్రిస్మస్ సమయంలో ఒక 10 చీరలు కొనివ్వండి. ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన కానుకని యేసు ప్రభుకి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
గడిచిన ముందు నెలలో నా దగ్గర ఈ సంవత్సరం అంతా దాచిన డబ్బులు ₹1,00,000 నా దగ్గర ఉన్నాయి. ₹1,00,000 నా దగ్గర ఉన్నప్పుడు నేను దేవుని అడిగాను, దేవా ఈ సంవత్సరంలో ఇంతే నేను దాచాడు, ఈ డబ్బులు పెట్టి ఏం చేయాలన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నువ్వు ఆరాధన ఛానల్కి వెళ్ళు, ఒక ప్రోగ్రాం ప్రారంభించమన్నాడు. అప్పుడు నాకు ఈ ₹1,00,000 పెద్దగా అనిపించలేదు. మీ అందరూ కూడా ₹1,00,000 అనేది చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ దేవునికి ఇవ్వడంలో నాకు ఎలా కనిపించిందంటే అది చాలా చిన్నది అనిపించింది. వెంటనే ఆరాధన ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నాకు ఒక స్లాట్ ఇవ్వండి అని అడిగి ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టాను. ఎంత అద్భుతం అంటే, నాకు డబ్బులు ఆ యొక్క వారంలో కావాల్సినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ₹50,000 రాజమండ్రి నుంచి ఒక సహోదరి ద్వారా నాకు పంపించారు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో మనం విత్తినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక మొక్కుబడి రాత్రి కాలం ముందు చేయి, దేవా నాకు మంచి ఉద్యోగం దయచేస్తే మన్నా జూబ్లీ చర్చ్లో ఒక పాస్టర్కి నెలకి ₹5,000 నేను స్పాన్సర్ చేస్తాను ప్రభా, లేకుంటే ఒక సంఘానికి నేను సువార్త వ్యాపించడానికి నేను సపోర్ట్ చేస్తానని ఒక అడాప్షన్, ఒక సంఘాన్ని అడాప్ట్ చేసుకో, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకో, ఏదో ఒకటి చేయి. యేసు ప్రభు కొరకై నీ జీవితంలో విలువైంది ఇవ్వడానికి ప్రయత్నం చేయమని నేను ప్రభు పేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి కాలం ముందు నీ దగ్గర బంగారు ఉన్నట్లయితే దేవుడు నీకు ప్రేరేపించి బంగారం అంటే ఇచ్చేసి, నీ దగ్గర ₹1,000, ₹10,000 లేక ₹1,00,000 నీ జోబులో ఉన్నట్లయితే దేవునికి ఇచ్చి చూడు. దేవుడు ఖచ్చితంగా 2014 సంవత్సరంలో నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇచ్చిన వాడిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మీ శోధన మేరకు ఈ సమయమందు మనం కానుకలు పట్టబోతూ ఉన్నాం, క్రీస్తుని ఆరాధించబోతూ ఉన్నాం. మన కానుకల ద్వారా దేవుని మనము మహిమపరచబోతున్నాం. గనుక మీ చేతుల్లో ఈ సమయమందు మీ విలువైన కానుకల్ని చేతుల్లో పట్టుకోండి. నేను మీ కొరకే ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో దానికి పైగా దేవునికి ఇవ్వడానికి రాత్రి కాలం ముందు మీరు ప్రయత్నము చేయండి. నేను చెప్తున్నాను చూడండి, వచ్చే సంవత్సరం ప్రారంభందే మీరు ఎంతైతే ఇచ్చారో మీ శోధన మేరకు ఎక్కువగా మీరు ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మా యొక్క సంఘ పెద్దలు ఈ సమయమందు మీకు కానుకలు పట్టడానికి మీ మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మీ కానుకలు చేతిలో పట్టుకోండి. నేను మీ గురించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మిక్కిలిగా ప్రేమించిన దేవా మీకు వందనాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడావు. తూర్పు దేశపు జ్ఞానుల వలె మీకు ప్రభా విలువైన కానుకలు ఇవ్వడానికి వీళ్ళకి నేర్పించావు. విలువైన జీవితాన్ని యేసయ్య మీ కొరకు ఇవ్వడానికి మీ బిడ్డలకి నేర్పించండి. మీ బిడ్డలు ఈ సమయమందు మీ రాజ్య సువార్త గురించి ఇస్తుండగా వాళ్ళని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ దారిద్రాన్ని తీసివేయండి, వాళ్ళ మీద ఉన్న శాపాన్ని తీసివేయండి. ప్రత్యేకమైన దీవెనలు నీ బిడ్డల మీద వెంటనే పంపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృప, మీ దీవెనలు నిరంతరం వచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. మా వివరముల కొరకు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9006800005 మరియు 900008400005.